హాయ్ స్టూడెంట్స్, త్వరలో అందరికీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. మీరు కష్టపడి చదివిన దానిని ఎలా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి, ఎగ్జామ్ ముందు రోజు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ పేపర్లు రాశాక ఏమి చేయాలి అని వివరిస్తూ 9 సూత్రాలు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ముందుగా మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. మీరు ఇప్పటిదాకా చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. అయితే ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ వస్తాయో అందరికీ భయం వేస్తుంది. అలా ఎగ్జామ్స్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనబడి సైట్లో గెస్ట్ పేపర్స్ అని రిలీజ్ చేస్తారు. ఈ గెస్ట్ పేపర్స్ నుండి మినిమం 50% క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఈ పేపర్ను ఎక్స్పర్ట్స్ రాస్తారు. 10 years నుంచి ఎవ్రీ ఇయర్ ఈ పేపర్స్ని ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ పేపర్స్ను డౌన్లోడ్ చేసుకుని ఎక్కువ స్కోర్ చేయండి. డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను, చూడండి. సో కమింగ్ టు అవర్ 9 principles. సో మన ఫస్ట్ టిప్, ముందు రోజు చదవకండి. ఎస్, మీరు విన్నది నిజమే. ముందు రోజు రాత్రి 9 మీరు చదవటం ఆపేయాలి. ఎగ్జామ్ గురించి ఆలోచించకండి. మీకు నచ్చిన వీడియో ఆర్ మ్యూజిక్ వినండి, రిలాక్స్ అవ్వండి. దీనివల్ల మీకు ఎగ్జామ్లో మీరు చదివింది గుర్తు రావడానికి 90% ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. రిలాక్స్ అవ్వండి అన్నాం కదా అని నైట్ అంతా వీడియోస్ ఆర్ మూవీస్ చూడకూడదు. ఒక 30 minutes to 1 hour మాత్రమే మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోండి. దెన్ హ్యాపీగా 8 hours నిద్రపోండి. పొద్దున్నే ఫ్రెష్ అయ్యి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. దీనివల్ల మీరు చదివిన ఆన్సర్స్ను ఈజీగా రీకాల్ చేసి 100% ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు, రీడింగ్ పర్పస్ అండ్ వర్కింగ్ మెమరీ కెపాసిటీ అని రీసెర్చ్ చేసి ఒక థీసిస్ని 2002లో రావడం జరిగింది. ఈ థీసిస్ ప్రకారం 1000 మంది చదివే ప్రక్రియను, ప్యాటర్న్ను రీసెర్చ్ చేశారు. అయితే ఎగ్జామ్ ముందు రోజు రాత్రి చదివిన వాళ్ళకన్నా చదవకుండా రిలాక్స్ అయిన వాళ్ళ మెమరీ అండ్ రీకాల్ 90% ఎక్కువగా ఉందని తెలిసింది. సో ఫ్రెండ్స్, ఈ టిప్ ఫాలో అయ్యి మీరు కూడా మీరు చదవాల్సిన ఆన్సర్స్ని రీకాల్ చేసుకోండి. అవసరమైనవి తీసుకోండి, అనవసరమైనవి వదిలేయండి. ముందు రోజు రాత్రి మీరు 3 blue pens, 1 black pen, 2 pencils, 1 sharpener, 1 eraser, 1 scale, ఒక ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్, అవసరమైన మనీ మాత్రం తీసుకొని సపరేట్గా అవన్నీ కలిపి ఒక దగ్గర ఉంచండి. యూస్ బాల్ పాయింట్ పెన్, రేదర్ జెల్ ఆర్ ఇంక్ పెన్. నేను చెప్పిన స్టేషనరీలో అన్ని కొత్తవి కొనండి. పెన్స్ విషయంలో మీరు రెగ్యులర్గా వాడే పెన్ బ్రాండ్ మాత్రమే కొనండి. ముఖ్యంగా ప్యాడ్ పైన ఎటువంటి రాతలు ఉండకూడదు. ఇవి కాకుండా మీ దగ్గర ఏ వస్తువు కూడా ఉండకూడదు. కనీసం చిన్న పేపర్ ముక్క కూడా ఉండకూడదు. క్లియర్గా మీ పాకెట్స్ని చెక్ చేసుకోండి. సో ఇంత ప్రిపేర్గా పోతే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బూస్ట్ అవుతుంది. మీ పైన మీకే నమ్మకం వచ్చేస్తుంది. ఏ క్వశ్చన్ అయినా సరే రాసి పడేస్తా అని ధైర్యంగా వెళ్తారు. ఇన్విజిలేటర్స్ ఆర్ ఫ్యాకల్టీని ఎవరిని చూసినా కూడా భయం వేయదు. ఐఎమ్ క్లియర్ అని ఆ కాన్ఫిడెన్స్ ఉంది చూసారు, అది ఇంకొక లెవెల్. గంట ముందు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్ను ఫ్యూ డేస్ బిఫోర్ విజిట్ చేయాలి. బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏదో ప్లాన్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్స్కు ఎంత స్లోగా వెళ్ళినా కూడా 1.5 hour ముందర ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ ట్రావెల్లో ఇబ్బంది వచ్చినా 1 hour ముందే ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళిపోతారు. వెళ్ళాక వెంబడే మీ హాల్ ఎక్కడ ఉందో నోటీస్ బోర్డులో పెడతారు, చూసుకోండి. ఇన్ కేస్ మీరు లేట్ అయితే ఆ టెన్షన్ వల్ల ఖచ్చితంగా మీకు బాగా వచ్చిన ఆన్సర్స్ కూడా మర్చిపోతారు. 4th ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, ఫ్రెండ్స్తో ఎగ్జామ్ గురించి ఏమీ డిస్కస్ చేయకండి. మీరు చదివిన టాపిక్స్ గురించి చెప్పాల్సిన అవసరం కానీ, వాళ్ళు చదివిన టాపిక్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఇలా సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయడం వల్ల ఏదైనా కొత్త టాపిక్ నేను వింటే మీకు భయం స్టార్ట్ అవుతుంది, ఉన్నది కూడా మర్చిపోతారు. ఇన్ కేస్ ఎవరైనా ఫ్రెండ్స్ టాపిక్స్ గురించి మాట్లాడుతుంటే అక్కడి నుంచి డిప్లొమాటిక్గా మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోండి. సో డోంట్ ఆస్క్ ఆర్ టెల్ ఎనీథింగ్ అబౌట్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్ పేపర్ ఎలా వ్రాయాలి. ఎగ్జామ్ పేపర్ అంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఆన్సర్ స్టార్ట్ చేయకండి. ఆ పేపర్ని థరోగా చదవండి. తర్వాత ఏ సెక్షన్కి ఎంత టైం కేటాయించాలో రఫ్ వర్క్లో వ్రాయండి. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్తో ఆన్సర్ స్టార్ట్ చేయండి. మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ను ముందుగా ఆన్సర్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్తో పూర్తి ఆన్సర్ మిస్టేక్స్ లేకుండా వ్రాయండి. ఇలా ఎగ్జామ్ పేపర్ను గమనిస్తే షార్ట్ ఆన్సర్స్కి సంబంధించిన 1 or 2 ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది. సో షార్ట్ ఆన్సర్స్ రాసాక లాంగ్ ఆన్సర్స్ రాయండి. షార్ట్ ఆన్సర్స్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. సెక్షన్ టైమింగ్స్ మీరు రాసుకున్నారు కాబట్టి ఆ టైమింగ్స్ ఆ సెక్షన్లో కంప్లీట్ చేయాలి. సో వాచ్ని చూస్తూ ఉండండి. ఇన్ కేస్ వాచ్ లేకపోతే ఇన్విజిలేటర్ గారిని టైం అడగండి. మీరు క్వశ్చన్ స్టార్ట్ చేశాక మధ్యలో ఆన్సర్ రాకపోతే 1 or 2 minutes థింక్ చేసి స్పేస్ లీవ్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ అయిపోయే లోపల ఆన్సర్ గుర్తు వస్తుంది. ప్రతి ఆన్సర్ తర్వాత 2 to 3 lines స్పేస్ వదలండి. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ క్వశ్చన్స్కు ఆన్సర్ చేసేటప్పుడు షార్ట్ కట్స్ యూజ్ చేసి ఓన్లీ ఫైనల్ ఆన్సర్ రాయకండి. ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్తోనే ఆన్సర్ రాయండి. ఇలా రాయటం వల్ల ఫైనల్ ఆన్సర్ రాంగ్ అయినప్పటికీ మీరు రాసిన స్టెప్స్కు అండ్ యూజ్ చేసిన ఫార్ములాకు 75% ఆఫ్ మార్క్స్ అయితే వస్తుంది. అంటే 5 marks క్వశ్చన్స్కి 4 marks వస్తుందన్నమాట. అవసరమైన ప్రతి ఆన్సర్స్కు డయాగ్రామ్స్, ఫ్లో డయాగ్రామ్స్ అండ్ మీకు వస్తే స్కీమాటిక్స్ కూడా యూజ్ చేసి ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు ప్రతి ఆన్సర్కు ఇంట్రడక్షన్ రాయండి అండ్ ఆన్సర్ను బుల్లెట్ పాయింట్స్లో ప్రజెంట్ చేయండి.
అలాగే ఫైనల్గా మీరు ఒక కంక్లూజన్ కూడా వ్రాయండి. ఏ క్వశ్చన్స్ని వదలకండి, అన్ని క్వశ్చన్స్ని కవర్ చేయండి. సో ఇలా వ్రాయడం వల్ల మార్క్స్ మీకు ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ 6th ప్రిన్సిపల్ చెప్తాను, హ్యాండ్ రైటింగ్ అండ్ హైలైటింగ్ పాయింట్స్. మీరు హ్యాండ్ రైటింగ్ చాలా అందంగా రాయాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ హ్యాండ్ రైటింగ్. ఇన్ కేస్ మీరు గుండ్రంగా రాయటం రాకపోతే పదాలను ఒకటే వరుస క్రమంలో అంటే లైన్ కిందకి కానీ పైకి కానీ పోనీయకుండా రాయండి. అక్షరాలను ఒకటే సైజులో రాయండి. మిమ్మల్ని బ్లూ అండ్ బ్లాక్ పెన్ తీసుకుని వెళ్ళమని చెప్పాను కదా, సో బ్లూ పెన్తో ఆన్సర్ రాయండి. ఆ ఆన్సర్కు సంబంధించిన హెడ్డింగ్ అలాగే సబ్ హెడ్డింగ్ ఏదైనా ఉంటే క్యాప్స్లో రాయండి. దానిని బ్లాక్ పెన్తో అండర్లైన్ చేయండి. ఇన్ కేస్ పారా మధ్యలో ఇంపార్టెంట్ టర్మ్స్ వస్తే కూడా బ్లాక్ పెన్తో అండర్లైన్ చేయండి. ఒక ఆన్సర్లో 3 కన్నా ఎక్కువ అండర్లైన్స్ ఉండకుండా చూసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కొట్టివేతలు ఉండకూడదు. ఇన్ కేస్ మిస్టేక్స్ అయితే బ్లూ పెన్తోని సింగిల్ స్ట్రైక్తో కొట్టేయండి. అక్కడ దానిపైన ఎక్కువ సార్లు కొట్టకండి. మీకు మోస్ట్లీ 24 పేజెస్తో ఆన్సర్ షీట్ ఉంటుంది. సో 2 to 3 పేజెస్ వెరీ షార్ట్ ఆన్సర్స్కు, రిమైనింగ్ పేజెస్ లాంగ్ ఆన్సర్ సెక్షన్స్కు ద్వారా ఉపయోగించండి. వీలైనంత వరకు నెక్స్ట్ సెక్షన్ని ఫ్రెష్ పేజ్లోనే రాయండి. ఇన్ కేస్ ముందు ఆన్సర్లో హాఫ్ పేజీలో అయిపోతే దాన్ని అక్కడే స్టార్ట్ చేయండి. బట్ సెక్షన్కు పైన కింద 2 లైన్స్ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా అయితే ఇవ్వండి. సో ఆన్సర్ని క్లియర్గా క్వశ్చన్ నంబర్స్తో వ్రాయండి. క్వశ్చన్స్ వరుసలో వ్రాయాల్సిన అవసరం లేదు. ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ రాయొచ్చు లేదా లాస్ట్ రాయొచ్చు, బట్ క్వశ్చన్ నంబర్ అయితే మాత్రం ఖచ్చితంగా రాయాలి. ఇలా వ్రాయటం వల్ల మీకు 25% ఎక్స్ట్రా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ తెలుసుకుందాం. తెలియని క్వశ్చన్ వస్తే ఏం చేయాలి? ఇది చాలా మందిని కలవరపరిచే టాపిక్. ఫస్ట్ థింగ్, క్వశ్చన్ పేపర్స్ను మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. సో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఏదో ఒక పాయింట్ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. లేకపోయినా ఆ లెసన్కి సంబంధించిన పాయింట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా లేకపోతే ఖచ్చితంగా ఆన్సర్ మీకు క్వశ్చన్ పేపర్ చదివే లోపల గుర్తు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇన్ కేస్ క్వశ్చన్ పేపర్ మళ్ళీ చదివినా కూడా మీకు గుర్తు రాలేదనుకోండి, అంటే మీరు ఆ లెసన్కి సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ టర్మ్స్ ఆర్ వర్డ్స్ గుర్తు ఉంటే అది వ్రాసేసేయండి. మ్యాక్స్ 3 to 4 లైన్స్ క్వశ్చన్కి సంబంధించింది రాయండి తప్ప ఏవంటే అవి రాయకండి. అండ్ అవే వర్డ్స్ అంటే ఇందాక ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను కదా, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ వర్డ్స్ యూస్ చేస్తూ పారా మాత్రం ఖచ్చితంగా రాయకండి. ఇలా మ్యాక్స్ 5 లైన్స్ రాస్తే వాల్యుయేటర్కి మీ పైన ఇంప్రెషన్ వచ్చి ఆన్సర్ కరెక్ట్ కాకపోయినా 50% మార్క్స్ వేసే అవకాశం అయితే ఉంది. అదే మీరు ఆన్సర్ తెలియకుండా పారాస్ రాసే కొద్దీ అతన్ని చీట్ చేస్తున్నారని మొత్తానికి కొట్టేస్తాడు. మీరు వ్రాసిన ఆన్సర్స్కు ఖచ్చితంగా వర్డ్ టు వర్డ్ రివైజ్ చేయండి. ప్రతి ఆన్సర్ తర్వాత లైన్స్ వదలమని చెప్పాను కదా, ఈ రివిజన్ ప్రాసెస్లో మీకు ఆన్సర్స్ రిలేటెడ్ టాపిక్ ఆర్ కీవర్డ్స్ గుర్తు వస్తే ఆ వదిలేసిన లైన్స్లో రాయండి. ఇన్ కేస్ మీరు రాసిన ఆన్సర్స్ పూర్తిగా తప్పు అయితే ఆన్సర్ను కొట్టేయకండి. ఆ ఆన్సర్ బదులు మళ్ళీ ఇంకొక ఆన్సర్ రాయండి, బట్ క్వశ్చన్ నెంబర్ కంప్లీట్గా రాయండి. ఇలా మీరు రివిజన్ చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తు వచ్చి ఆన్సర్స్ను కంప్లీట్ చేయగలుగుతారు. గుర్తుంచుకోండి, ఏ ఆన్సర్ కూడా వదలకూడదు. సో ఇలా రివిజన్ వల్ల మీకు ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ యాడ్ ఆన్ అయితే అవుతాయి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, టైంకి ముందే మీ ఆన్సర్ షీట్ని ఇన్విజిలేటర్కి ఇవ్వకండి. ఎగ్జామ్స్కి వెళ్ళినప్పటి నుండి టైం చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా టైం వేస్ట్ చేయకూడదు. మీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా పక్క వాళ్ళు ఏమి చేస్తున్నారని చూడటం కానీ రూమ్ అంతా చూడటం కానీ చేయకూడదు. తలదించుకొని మీ ఆన్సర్స్ మీరు రాయాలి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ పిలిచినా కూడా పలకకూడదు. కావాలంటే బయటికి వచ్చాక ఒకసారి అయితే చెప్పేసేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైం అయిపోయిన వెంటనే ఇన్విజిలేటర్కి ఆన్సర్ షీట్ అడుగుతాడు. అప్పటిదాకా షీట్స్ ఇవ్వకండి. మీ దగ్గర ఉంచుకొని రివిజన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్లో మీకు టైం లేదు. ఇన్ కేస్ లాస్ట్లో 2 క్వశ్చన్స్ మిగిలి ఉన్నప్పుడు ఒకటే ఆన్సర్ రాసే టైం ఉందనుకోండి, అలాంటప్పుడు రెండింటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్తో సగం ఆన్సర్ రాసినా పర్వాలేదు, కానీ 2 క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. సో ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఫ్రెండ్స్తో రాసిన ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయకండి. దీనివల్ల ఖచ్చితంగా టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్తో నెక్స్ట్ పేపర్ ప్రిపరేషన్ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో మీరు 100% బాగా వ్రాసారు అనే కాన్ఫిడెన్స్తో సెంటర్ నుంచి ఇంటికి వెళ్ళండి. సో ఫ్రెండ్స్, మన ఈ 9 ప్రిన్సిపల్స్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ముందు రోజు చదవకండి. అనవసరమైన వస్తువులను ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళకండి. ఎగ్జామ్ సెంటర్కు గంట ముందరే వెళ్ళండి. పరీక్షా కేంద్రంలో మీ ఫ్రెండ్స్తో టాపిక్స్ని చర్చ చేయకుండా ఉండండి. ముందుగా షార్ట్ ఆన్సర్స్ రాయండి. నీట్గా చక్కగా రాయకపోయినా పర్వాలేదు, కానీ క్రమంలో రాయండి. కొట్టివేతలైతే మానేయండి. తెలియని ప్రశ్నలు వస్తే లెసన్కి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన అంశాలు అయితే రాయండి. ఖచ్చితంగా ఆన్సర్ పేపర్ని అయితే లాస్ట్లో రివైజ్ చేయండి. టైంకి ముందే ఇన్విజిలేటర్కి అయితే మాత్రం మీ ఆన్సర్ షీట్ ఇవ్వకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇన్ కేస్ నచ్చకపోయినా సరే కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.